కొంచెం ఉప్పు కూరంతా ప్రభావితం చేసింది కదా. మనం బ్రతికింది కొద్ది సంవత్సరాలైనా ఆ కొద్ది సంవత్సరాలు సమాజాన్ని ఎంత ప్రభావితం చేశాం, ప్రభు కొరకు ఎంత రోషంగా బ్రతికాం, ప్రభు మార్గంలో ఎంత రోషంగా మనం కొనసాగాం అనేది ఇక్కడ ప్రాముఖ్యం. నేను నమ్ముతున్నా 100% దైవజనులు పగడాల ప్రవీణ్ గారు వారు చనిపోయినా రాబోయే తరాలు కూడా దైవ సేవకుని జ్ఞాపకం చేసుకుంటాయి. వారు అందించిన వర్తమానాలు యూట్యూబ్లో, డిబేట్స్లో వారు మాట్లాడిన శైలి, ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానం, వారు కనపరిచిన సమయోచితమైన సాత్వికంతో కూడుకున్న మాట బహు అద్భుతం అనిపించాయి కదా. వారు చనిపోయిన బైబిల్లో ఒక మాట రాస్తుంది, వారు మృతి పొందియు మాట్లాడుచున్నారని. ఆమేన్. ఒకసారి చెప్పండి ఆ మాట. వారు మృతి పొందియు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూడండి ఆ మాట. 4వ వచన చివరి భాగం. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విన్నారా?